అవుతాడు. కళ్ళు కనిపించట్లేదా? కర్మ, రోస్ లాంటి నీ నోస్, లిప్స్ లాంటి నీ లిప్స్, సన్ఫ్లవర్ లాంటి నీ ఫేస్ అన్ని కనిపిస్తున్నాయి. న్యూసెన్స్ చేసావంటే షీటింగ్ కి కాల్ చేసి లోపల ఇస్తా. ఓయ్ అప్పు దాదా, ఇక్కడ మనతో పెట్టుకుంటే 20 cities లో 1 city ఉండదు. టచ్ చేస్తే రచ్చ రచ్చే. ఆడపిల్లని అలా ఏడిపించడం తప్పు కదండి, కళ్ళు పోతాయి. ఏంట్రా నీతులు చెప్తున్నావా? అమ్మాయి నాకు చూస్తాం, నచ్చితే డాష్ ఇస్తాం. రేయ్ మూడొస్తే రేపు కూడా చేస్తాం రా. దానికే రియాక్షన్, ఓన్లీ డాష్ ఇచ్చాను అంతే కదా. ఎనీ ప్రాబ్లం? కావాలనే డాష్ ఇచ్చి హెరాస్ చేస్తున్నాడు. ఏం పర్లేదు, మీరు కొంచెం పక్కన ఉండండి, నేను డీల్ చేస్తాను. మనతో డీల్ చేద్దాం వచ్చిన అందరూ వీల్ చైర్ లో సెటిల్ అయ్యారు. చల్నికాల్ మర్యాదగా అమ్మాయికి సారీ చెప్పే. ఈ అప్పు అపాలజీ చెప్పడు. కిట్టు చెప్పేదాకా వదలడు. ఏంట్రా హీరోయిజమా? ఆడు తొక్కలో ఉన్నాడు, కుక్కండి భయం అనుకుంటా, దాన్ని వదిలేండి. ఏడోకమ్మా, ఊరుకో ఊరుకో, వస్తుందిలే. నా స్వీటీ లేకపోతే నేను బతకలేను డాడ్. ఐ వాంట్ మై స్వీటీ బ్యాక్. తీసుకొస్తారే. హలో బౌబాయ్. కౌబాయ్? కౌబాయ్ కదా, బౌబాయ్. కౌబాయ్ ఓనరు ఆ వాయిస్ మా స్వీట్ ఇదిలా ఉందే. మన స్వీటీనా? అవును, అది మీ స్వీటీ వాయిసే. స్వీటీని మేము కిడ్నాప్ చేసాం. కుక్కల్ని కిడ్నాప్ చేయడం ఏమిట్రా దరిద్రంగా? ఎస్, వీఆర్ డాగ్ కిడ్నాపర్స్. అదే మా ప్రొఫెషన్. కుక్కల్ని కిడ్నాప్ చేసి డబ్బు అడగడానికి సిగ్గుగా లేదు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి కుక్కలు డబ్బులు అడిగితే బాగుండదు కదా సార్. బాగుండదు కదా సార్. ఇవ్వకపోతే ఇస్తే మీరు మీ కుక్కతో ఉంటారు, లేదా ఒరే రెస్టారెంట్ లో జనం మీ కుక్కని తింటారు. నిన్ను కాదమ్మా, వాళ్ళు బెదిరించడానికి నువ్వు పనుకో. ఎంత కావాలి? 50,000. కొన్నదే 20,000కి. శోభనకి ఎంత ఖర్చు అవుద్ది? 10,000. మరి డెలివరీకి 1,00,000. అర్థమైందా? ఎక్కడికి రావాలి? చార్మినార్, పాత మసీద్. ఓకే. ఏమండి డాడీ, వాట్ హ్యాపెన్? ఏమైందండి? అర్ధరాత్రి ఆడపిల్లలకి అనుకున్నాను, పట్టపగలు కుక్క పిల్లలకు కూడా సెక్యూరిటీ లేకుండా పోతుంది. కుక్కేదిరా, వాళ్ళ ఇంటికాడ వదిలేసే. అవి కుక్కలు కాదురా, దేవుడు మనకు రాసిచ్చిన చెక్కులు. జై నిమజ్జన. హలో హలో, ఎవరు మీరు? హలో హలో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంట, అన్ని సర్దేయండి. సార్, ఈరోజు రైడింగ్ ఎవరి మీద చేయబోతున్నావు సార్? రైడింగ్కి వెళ్లే ముందు ఎవరి మీద రైడింగ్కి వెళ్తున్నావు అని అడగకూడదని తెలీదా నీకు? సారీ సార్. ఫాలో ద ప్రోటోకాల్. ఎస్ సార్. బాయ్స్, లెట్స్ గో. ఆ నగలు కూడా తీసి లోపల పెట్టరా. మొత్తం సీజ్ చేసి హెడ్ క్వార్టర్స్ షిఫ్ట్ చేయండి. ఐఎమ్ ఆదిత్య నారాయణ, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నీకు ఫోన్ చేసింది నేనే. ఇంకో గంటలో మీ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగబోతుంది. నిమాసి బాబా తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని స్పిరిచువల్ గురు. బాబా ప్రవచనాలు యూట్యూబ్ లో పెడితే వేల కొద్దీ వ్యూస్ ఉంటాయి. ఫేస్బుక్ లో పిక్ పెడితే లక్షల్లో లైక్స్ ఉంటాయి. నిమాసి బాబా ఒక భక్తి సునామీ, భూమి మీద భగవంతుడి బినామీ. ఎవరైనా చేతుల్లో లైన్లు చూసి మనుషుల ఫ్యూచర్ చెప్తారు, బాబా మాత్రం స్టోరీ లైన్ విని ఆ సినిమా ఫ్యూచర్ చెప్తారు. నమస్కారం బాబా, కథ విని బాగుందన్నారు. ఎంత బడ్జెట్ లో తీయమంటారు? సినిమా బాగుండాలంటే చూడాల్సింది బడ్జెట్ కాదు నాయన, సబ్జెక్ట్. హాలు నిండాలంటే సీన్ బాగుండాలి, సీన్ బాగుండాలంటే స్క్రీన్ ప్లే బాగుండాలి. నా లాస్ట్ సినిమా సబ్జెక్ట్ కూడా మీరు బాగుందన్నారు, కానీ ఫట్ అయిందా? అవును బాబా. అవదా మరి? నేను ఎప్పుడు చేయమన్నాను రిలీజు? వేసవి కాలం. మీరు ఎప్పుడు చేశారు? వర్షాకాలం. వాష్ అవుట్ అవదా? మన రాఘవ
అదే రాఘవేంద్ర రావు నన్ను నమ్మి రామదాస్ సినిమాని సీజన్ లోనే రిలీజ్ చేశాడు. ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసుగా. డేటు మారితే ఫేటు మారుతుంది ఆయన. నా కోసం భక్తురాళ్ళందరూ నిరీక్షిస్తున్నారు. వెళ్ళి వాళ్ళని అనుభవించాలి, అదే అనుగ్రహించాలి. ప్రేమ గురించి ప్రేమాభిషేకంలో 12వ రీలు 48వ సీన్లో నారాయణ మహర్షి ఏం చెప్పాడంటే, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. అందుకే మనం ప్రేమని ఒకవైపు నుంచే చూడాలి. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుందే. బాబా ప్రవచనాల్లో వినుంటారు. బాబా జై నివాస్ బాబా. బాబా ఈ మధ్య నా బతుకు మరీ కష్టమైపోయింది. దరిద్రం నా చుట్టూ వైఫైలా తిరుగుతుంది బాబా. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుక్క బతుకైపోయింది. బాబా నీకు జరిగింది జరగబోయేది అంతా తెలుసు. ఈ బాబా నీకున్నంత వరకు నిన్ను ఎవడూ ఏమీ చేయలేడు. యు ఆర్ మై గాడ్ బాబా. జై నివాసి బాబా.